దయచేసి క్షమించండి షెహన్షా. ఆ రెండు మతాలు పూర్తిగా విభిన్నమైనవి. వాటి నియమాలు, వాటి భావాలు, వాటి దైవాలు వేరువేరు. రెండింటినీ ఒకే ఘాటికి ఎలా కట్టగలం మనం? షెహన్షా గారు అనుమతించినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలనుకుంటున్నాను. అనుమతినిస్తున్నాను. మీరన్నది నిజమే మౌల్వీ సాబ్. రెండు విభిన్నమైన మతాలే కాని ఆ దైవం దృష్టిలో రెండు మతాలు సరిసమానమైనవి. రెండు మతాలను స్పష్టంగా చెప్పిన ప్రకారం ఈ నేలను పాలించే రాజు దైవ సమానుడవుతాడు. ఆ రాజుకు తన ప్రజలంతా సరి సమానమైన వారై ఉంటారు. వారు జాతి, మత, సంస్కృతి అనే భేదాలు లేకుండా సమానులై ఉంటారు. షెహన్షా, జిజియా రద్దు చేసినట్లయితే ఖజానా ఖాళీ అయిపోతుంది. దాంతో సైన్యం నాశనం అయిపోతుంది. దూరదృష్టితో చూడండి మౌల్వీ సాబ్. ఒకసారి సైనిక సంబంధ పత్రాలు చూడండి. మనం శత్రువుల బారి నుంచి రక్షణ కోసం ఖర్చు పెట్టిన సొమ్ము కంటే సామ్రాజ్యంలో తిరుగుబాటుని అణచటానికి ఎంతో అధికంగా ఖర్చు పెట్టాం. ఈ జిజియా రద్దయిపోతే అధిక సంఖ్య గల హిందువులు తిరుగుబాటు చేయబోరు. అప్పుడు సైనిక బలం అధికంగా అవసరమే ఉండదు. ఆ ఖర్చు తగ్గిపోతుంది. మనం గనక సరిహద్దు మీద మాత్రమే శ్రద్ధ వహిస్తే ఖజానా దానంతట అదే నిండిపోతుంది. ఇది జరిగే పని కాదు. ఇవన్నీ గాలి కబుర్లు. లేదు పెద్దయినా, ఇది సహజమైన పని. దీర్ఘకాలంలో ఇలాంటి ఏర్పాట్ల వల్ల మనకి లాభమే కలుగుతుంది, నష్టం కాదు. మీ అందరి ప్రశ్నలకి జవాబులు దొరికాయని మేము భావిస్తున్నాం. మా దృష్టిలో హిందువులు, ముసల్మాన్లు ఒకే ప్రజానికంలో భాగాలు. అంటే జిజియా పన్ను అందరూ చెల్లించాలి, లేదా ఎవరూ చెల్లించనక్కర్లేదు. ఈ మొఘలాయి సామ్రాజ్యంలో మతం పేరుతో ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. ఇదే మా నిర్ణయం. ఏమిటి సంగతి జోధ బేగం? ఇవాళ మీరు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. నా ఈ ఆనందానికి కారణం మీరే కదా షెహన్షా. నేడు మీరు తీసుకున్న నిర్ణయానికి నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ మమ్మల్ని అడిగితే నిజానికి ప్రశంసలు అందుకోవాల్సింది మీరే జోధ బేగం. ఎందుకను? ప్రతిసారి ఇలాగే మేం తీసుకునే అతిపెద్ద నిర్ణయాలకి మళ్ళీ మీరే కారకులయ్యారు. కానీ షెహన్షా, నాకు ఒక విషయంలో అనుమానం కలుగుతుంది. పన్ను రద్దు చేయనని ముందు మీరు స్పష్టంగా చెప్పారు. తర్వాత మీ నిర్ణయాన్ని మార్చేసుకున్నారు. ఎందుకు? మా మనసుకి మంచి అనిపించిందే మేం చేసాం జోధ బేగం. ఇక చాలండి షెహన్షా. వేరొకరికి చెందవలసిన ఖ్యాతి మనం సొంతం చేసుకోవడం మంచిది కాదు. నిజమే, కానీ ఈ ఖ్యాతి మరి ఎవరికి చెందుతుందో మీరే చెప్పండి. మహేష్ దాస్ గారికి చెందాలి. ఈ ఉపాయం వారు చెప్పిందే. మీకు మీ బాధ్యత గుర్తు చేయడానికి వారు అనేక మంది జనాల్ని మత మార్పిడి అంటూ తీసుకొచ్చారు. వారు చూపిన ఉపాయం వల్లనే చివరికి రుకయా బేగం కూడా పన్ను రద్దు చేయడానికి అంగీకరించారు. ఒకవేళ దీనంతటికీ వెనుక ఎవరున్నారో రుకయా బేగంకి తెలిసిపోతే అప్పుడిక మహేష్ దాస్ గారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నిజం చెప్పమంటారా జోధ బేగం? మేం కూడా జిజియాకు వ్యతిరేకమే, కానీ ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతిండం మాకిష్టం లేదు. మీరెలా చేయమని చెప్పినందువల్లే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రుకయ్య బేగం కానీ ఇంకెవరైనా కానీ అనుకోవటం మాకు అస్సలు ఇష్టం లేదు. అయినా అందుకు వారు కనిపెట్టిన యుక్తిని మెచ్చుకోకుండా ఉండలేం కదా. జోధా బేగం, మీరు మహేష్ దాస్ ని మెచ్చుకోవాలనుకుంటే ఆ పని వారి వద్దకు వెళ్లి చేయండి. మాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ మాట కూడా నిజమే. మీరేమో నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు, కానీ ఆయన ఆనందం కలిగిస్తారు. వారి వద్ద ఉన్నట్లయితే కిలకిలా నవ్విస్తూనే ఉంటారు. మెచ్చుకోకుండా ఎలా ఉంటావు? వారు కొంచెం మీ చెంతకు వచ్చినా సరే జోధా బేగం, మేం వారి ప్రాణాలు తీసేస్తాం. షహిన్షా, మీరంత పని చేయర్లేండి. ఎందుకంటే మీకు కూడా వారంటే ఇష్టమేగా. జోధా బేగం, మేమిక్కడికి మీ గురించి మాట్లాడడానికి వచ్చాం తప్ప మహేష్ దాస్ గురించి మాట్లాడడానికి రాలేదు. షహిన్షా,
ఎప్పుడు మీరే నన్ను ఆట పట్టిస్తుంటారా? ఇవాళేదో నేను మిమ్మల్ని ఆట పట్టిస్తే అంత కోపం వచ్చిందే. నాకు మీ చెంత ఉండడం తప్ప ఇంకెవరి వల్ల సంతోషం ఉండదు. మీ స్థానాన్ని ఇంకెవరూ తీసుకోలేరు షహిన్షా. ఆ స్థానం ఎవరికీ ఉండదు. మన పిల్లలకు కూడా ఉండకూడదు. మా మాట నమ్మండి జోధ. ఒకవేళ మన పిల్లలు కూడా ఆ స్థానాన్ని ఆక్రమించినా మాకు వాళ్ళ మీద కూడా అసూయ కలుగుతుంది. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. పిల్లలతో సమయం గడపాల్సిందే కదా. ఆ దేవుడు నాకు ఈ లోకంలోని సంతోషాలన్నీ ప్రసాదించాడు. ఇక నేను ఆ దేవుణ్ణి కోరేదల్లా ఈ సంతోషాలు నాకు దూరం కాకుండా చూడమని. ఆమె మా పరిస్థితి కూడా అదే జోధా బేగం. ఈ చిన్నారులిద్దరూ మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మాకు వేరే ఏది కోరుకోవాలనిపించడం లేదు. కోరుకోవాల్సిన అవసరమేమీ లేదుగా. మీరు, మన ఇద్దరి పిల్లలు, ఇంతకు మించి నాకు ఈ లోకంలో ఇక వేరేది అవసరం లేదు షహిన్షా. అరే చిన్న రాకుమారా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు చిన్న రాకుమారా. అరే అరే ఏడోకు ఏడోకు నాన్న, ఏడోకు ఏడోకు ఏడోకమ్మా, ఏడోకు నాన్న, ఏడోకే. షహిన్షా, ఏది నాకు ఇచ్చేయండి. వద్దు నాన్న వద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా ఊరుకో. అరే ఇప్పుడేమైందని? చిటికెలో తన రాతే మారిపోయింది. ఎంతటి అందమైన ఇల్లు ఇచ్చేశారో షహన్షా గారు మనకు. ఎన్నో అందమైన దుస్తులు, దాంతో బోల్డ్ అన్ని నగలు కూడా. నిజంగా షహన్షా గారు ఎంత మంచివారో. సరే గాని ఒకటి చెప్పండి, ఈ దుస్తుల్లో నేను ఎలా ఉన్నాను? ఈ నగలు వస్త్రాలు ధరించి ఎలా కనిపిస్తున్నావంటే పచ్చని వరి పొలంలో గేదెలాగా. ఏమన్నారు? మరేం లేదు ఇల్లాలా. నా ఉద్దేశం ఏమిటంటే పచ్చదనం అందానికి ప్రతీక లాంటిది కదా. గేదె పాలిస్తుంది, అందువల్ల గేదె సిరి సంపదలకి ఐశ్వర్యానికి ప్రతీక. నేననేది ఏమిటంటే నువ్వు అచ్చం రాణిలాగా ఉన్నావనుకో. అవునా? ఇంకా ఎందుకు సందేహం? షహన్షా గారు కూడా తన బేగంలను ఇలాగే అనటం నేను విన్నాగా. కానీ షహన్షా గారు తన బేగంలకి రాత్రి వేళ ఇంత దూరంగా ఉంటారా? చాలా పొద్దుపోయింది. ఇంకా ఏం చేస్తున్నారు? చూడు, ఇవాల్టి సంగతులన్నీ లెక్క రాస్తున్నాను. ఇవాళ ఏమేం పనులు చేశారు మీరు? షహన్షా గారి అతిపెద్ద సమస్యను పరిష్కరించాను నేను. అంత సమస్య వచ్చి పడింది షహన్షాకి? భూమి వ్యవహారమా లేక తిరుగుబాటా? అంతకంటే ప్రమాదకరమైన వ్యవహారం బేగంల వ్యవహారం. ఆయనకి ఎందరో బేగంలు, వారికి ఒకరిని మించిన సమస్య ఇంకొకరు. ఇంతమంది భార్యలను చూసుకోవాలంటే చాలా కష్టమైన పని కదా. మీకు కూడా ఎందరో భార్యలు కావాలని ఆశ లేదా? నిన్నొక్కదాన్నే కౌగిలించుకోగలిగితే అదే చాలు. ఇంకొకళ్ళకి చోటు అసలు ఎక్కడుంది? నువ్వు ఒక్కదానివే చాలు నాకు. అస్సలాం అలైకుం అత్తయ్య గారు. వాలేకుం అస్సలాం రుకయ్య బేగం. ఇంత పొద్దున్నే లేచారేంటి మీరు? అత్తయ్య గారు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అది షెహన్షా గారు ఇచ్చిన ఫర్మానా ప్రకారం చూస్తే నాకు ఈ పాటికి... నాకు అర్థమైపోయింది రుకయ్య. కానీ వాస్తవం ఏమిటంటే పిల్లలు ఇప్పుడే కదా పుట్టారు. వాళ్ళింకా పసికందులు. వాళ్ళకి ఈ వయసులో ఉండగా వాళ్ళ తల్లితో ఉండడమే చాలా అవసరం. అంతేకాకుండా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ఆరోగ్యం కంటే ఎలాంటి ఫర్మానా అయినా అంత ముఖ్యం కాదు రుకయ్య. అది నాకు కూడా తెలుసు అత్తయ్య గారు. మరి తెలుసుంటే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే నాకు నా పిల్లవాడు కావాలి అత్తయ్య గారు. ఆ పిల్లవాడు మరీ ఎక్కువ రోజులు జోదా బేగం దగ్గర ఉన్నట్లయితే అప్పుడు తనకి జోదా బేగం చెంత ఉండటమే అలవాటైపోతుంది.
అప్పుడు తను నా దగ్గర హాయిగా ఉండలేడు. పైగా జూతా బేగం మనసులో ఆ పిల్లవాడి పట్ల అనుబంధం కలిగినట్లయితే ఆవిడ తన నిర్ణయం మార్చేసుకుంటుందేమో. అదే గనుక జరిగితే షెహన్షా గారి ఫర్మానాకి నా ఆకాంక్షలకి మధ్య యుద్ధం ఆరంభం అవుతుంది. అసలు మీ ఉద్దేశం ఏమిటి రుకయ్యా బేగం? ఆ పిల్లవాడి ప్రాణం కంటే మీకిచ్చిన పత్రమే ముఖ్యమైందా? కాదత్తయ్య గారు, నేననేది ఏంటంటే నేను కూడా ఆ పిల్లలకి తల్లినే కదా, నాకు కూడా వాళ్ళ గురించి బెంగుంటుంది. అందువల్ల నేను వాళ్ళ కోసం ఒక మంచి ఆయమ్మని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. రండి షహిన్షా, రండి, దయచేయండి. చూసారా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను వీళ్ళని. హసన్ హుసేన్ని చూసినప్పుడల్లా హుసేన్ కూడా హసన్ని చూస్తున్నాడు. అది చూస్తే వీళ్ళిద్దరూ తమ మౌనంతో ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ముందే చెప్తున్నాను షహిన్షా, నా మాటలు గుర్తుంచుకోండి. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య బంధం కూడా చాలా పటిష్టంగా ఉండబోతోంది. ఆయమ్మ పిల్లల్ని పెంచడం ఈ రాజభవనానికి కొత్తేమీ కాదత్తయ్య గారు. షెహన్షాని కూడా మీరు పెంచలేదు, ఆ మహామంగే పెంచారు. అప్పుడది నాకు తప్పనిసరి అయింది రుకయ్యా. అలాగే ఇప్పుడు ఇది నాకు తప్పనిసరి. సమయం మించిపోకుండానే నాకు నా పిల్లవాడిని ఇవ్వకపోతే తను నన్ను తన తల్లిగా స్వీకరించడం కష్టం అవుతుంది. అలా జరిగితే జోతా బేగంకి షెహన్షాకి కూడా బాధ కలుగుతుంది. అత్తయ్య గారు, అలాంటిది జరగడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నేను ఏం చెప్పదలిచానో మీకు అర్థం అవుతుంది కదూ? అయింది. షహిన్షా, ఇది చూసారా? ఏం జరిగింది షహిన్షా? ఏం లేదు జోధా బేగం. మీరు అలాగే మేము గుర్తుంచుకోవలసింది వీళ్ళలో ఒక్కరు మాత్రమే మీ బిడ్డ అన్నది. అది నాకు బాగా తెలుసు. ఏదో నేను ఇలా అంటాం మాకు ఇష్టం లేదు, కానీ మేము మీకు ముందే చెప్పాం కదా. ఆదాబ్ షెహన్షా, మేము వచ్చింది. మాకు తెలుసు రుకయ్య బేగం, మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంతసేపు ఎక్కడున్నారు? మీ పిల్లవాడు మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సరిగాని రుకయ్య బేగం, ఏది చెప్పుకోండి. వీళ్ళిద్దరిలో మీ కుమారుడు హుసేన్ ఎవరు? ఇదిగో వీరే నా హుసేన్. భలే చెప్పారు, సరిగ్గా గుర్తుపట్టగలిగారు మీరు. ఇలా ఇవ్వండి జోదా బేగం, తనని నాకు ఇవ్వండి.
ఇవ్వండి నాకు. నేనేదో కేవలం పిల్లవాణ్ణి మాత్రమే తీసుకోలేదు జోదా బేగం. మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే పిల్లవాణ్ణి తీసుకున్నాను. మీరు కూడా నా నుంచి నా జలాల్ని తీసుకున్నారుగా, అలాగే ఈ పిల్లవాణ్ణి తీసుకున్నాను. శుక్రియా జోదా బేగం. జలాల్, ఇక నాకు సెలవిప్పించండి. హుసేన్ గది అక్కడ సంసిద్ధంగా ఉంది. ఇక తనని ఆడించుకునే ఏర్పాట్లు మేము చేసుకోవాలి. పదనాదా వెళ్దాం. ఊరుకోండి జోధా బేగం. మాట్లాడకండి షహన్షా. ఇదంతా నేను చేసుకున్నదేగా. జోధా బేగం, మీరు చేసిన ఈ పని లోకంలోని ఏ తల్లి, ఏ ఆడది చేయని పని. అరే మా బంగారు కొండ, ఏమైంది మా చిన్న రాజాకి? లేదు 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 లేదమ్మా, మంచి పిల్లలు ఏడవకూడదు. లేదమ్మా లేదు, వద్దు నాన్న ఏడవకు. ఏడు పాపే, ఊరుకో. నీ ఇద్దర్లో ఎక్కువ నవ్వుతూ ఉండేవాడివి నువ్వేనని నేను అనుకున్నాను, కానీ నువ్వేమో అదే పనిగా ఏడవటం ఏం బాలేదు. హుషార్, చూడు, ఊరుకోబెట్టు. ఆడు పాడు ఏదైనా చెక్కని ఊరుకోబెట్టు. నిద్రపో బాబు, నిద్రపో. చాలా ఆపు. యాకుదా, వీడిలాగే ఏడుస్తూ ఉంటే నేను చెవిడిదాన్నైపోవడం ఖాయం. హుజూర్, పసిబిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డని దత్తత తీసుకున్న వాళ్ళదే తప్పు అని పెద్దలంటుంటారు. నా ఉద్దేశంలో తనకి వాళ్ళ అమ్మ ఒళ్ళో వెచ్చదనమే అలవాటైనట్టుంది. ఆవిడ ఎత్తుకుంటేనే తనకి హాయిగా ఉంటున్నట్టుంది. జోదా బేగం దగ్గరికి తీసుకెళ్ళండి. చాలే ఆపు. ఇంకోసారి గనుక ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందో నేను నిన్ను సజీవ సమాధి చేయించేస్తాను. నేనే ఈ బిడ్డకి తల్లిని, నేనే, జోదా బేగం కాదు. తెలిసిందా? హుజూర్, నేనేదో ఉన్నమాట. చాలు, వెళ్ళండి ఇక్కడి నుంచి. మళ్ళీ మీ మొహం నాకు చూపించొద్దు. ఈ బిడ్డకి తల్లి నేనేనని, జోదా బేగం కాదని బాగా గుర్తు పెట్టుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. వద్దు నానా, మంచి పిల్లలు ఏడవకూడదమ్మా. ఇటు చూడు, హోషారు ఎంత బాగా పాడుతున్నాడో. నిద్రపో బాబు, నిద్రపో, నిద్రపో బాబు, నిద్రపో, నిద్రపో బాబు, ఏడవకూడదమ్మా, నువ్వు ఏడవద్దమ్మా. నిద్రపో. ఇంకా నీ పాట వింటే నాకు కూడా ఏడుపొస్తుంది. పోయి ఇక్కడి నుంచి. నేనే ఏడు పాపించేస్తాను. వద్దు నాన్నా, వద్దు నాన్నా, ఇలా ఏడవకూడదు. ఏడవకూడదు కదా బంగారు నువ్వు. కదా ఏడు పాపడం లేదే. లేదమ్మా. ఒక మంచి ఆయమ్మ కోసం వెతుకుతున్నాం బేగం సాహెబా. ఈ పిల్లలకి మాలిష్ చేసి బాగా చూసుకోగల ఆయమ్మ కోసం. నిజానికి ఈ పిల్లల్ని మామూలు పిల్లల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోగలగాలి బేగం సాహెబా. హకీమా సాహెబా, మా ఉద్దేశంలో ఈ పిల్లల్ని చూసుకోవటానికి ఒక ఆయమ్మ సరిపోదు, ఇద్దరు ఆయమ్మలుంటే చాలా మంచిది. ఏమంటారా మిజాన్? జోధా, ఇలా రామ్మా. హకీమా సాహెబా పిల్లల్ని పరీక్షించి చూస్తారు.